హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే బార్ తక్కను. మేతి పరోటా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. లంచ్ బాక్స్లకు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఈ మేతి పరోటాలను తీసుకొని పోయినట్లయితే చాలా బాగుంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు వీటిని తీసుకున్నట్లయితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఇవి 3-4 రోజులైనా పాడైపోకుండా బాగా ఉంటాయి. గోధుమ పిండి 1 కప్, పెరుగు 4 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు, ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతాకు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, వాము వేసేటప్పుడు ఎప్పుడు చేతిలోకి వేసుకొని ఇలా క్రష్ చేసేయండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. 5 నిమిషాల తర్వాత పిండినంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేస్తూ మరొకటి చేసి చూపిస్తాను చూడండి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని ఇలా నెమ్మదిగా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. అంచుల వెంట కొద్దిగా నెయ్యి వేసుకొని మరొక సైడు కూడా తిప్పి వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో. అలాగే మరొకటి కాల్చి చూపిస్తాను చూడండి. పెన్నం బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసిన తర్వాత అంచుల వెంట
నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. మరొక సైడు తిప్పి వేసుకొని కాల్చుకోవాలి. అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా కడుపు నిండా తినగలిగిన మేతి పరోటా. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.